हाय एवरीवन वेलकम बैक टू मై ఛానల్ జుబేదా అలీ నమస్తే అస్సలాము అలైకుం। ఈ రోజు నేను రెండు రకాల ఆవకాయ పచ్చళ్ళు రెండు రకాలుగా చేసి చూపిస్తాను। ఇంకొకటి చికెన్ పచ్చడి కూడా ఈ రోజు ఈ వీడియోలో ఉంది। చికెన్ ప్రియులందరికీ చాలా ఇష్టమైన చికెన్ పచ్చడి కూడా నేను ఈ రోజు మీకు చేసి చూపిస్తాను। మరి వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి। ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయాలి। మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను, ఆ తర్వాత ఆవకాయ పచ్చళ్ళు చూపిస్తాను। ఎందుకంటే చికెన్ పచ్చడి ముందుగా మా పిల్లలు చేసేయమని చెప్పారు నాకు। చికెన్ పచ్చడికి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అంటే మరి చిన్నగా అవసరం లేదు। బోన్లెస్ చికెన్ అంటే బోన్ ఉన్నా పర్వాలేదు, కానీ చిన్న చిన్న బోన్లు ఉన్న చికెన్ అయినా పర్వాలేదు, ఎక్కువగా బోన్లు ఉంటే ఆ పచ్చడిలోకి బాగుండదు। తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, నిమ్మరసం, అంతే దీనికి కావాల్సిన పదార్థాలు। మరి స్టార్ట్ చేద్దామా? రండి। ముందుగా చికెన్ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ని బాగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను। చికెన్ ఒక బౌల్లో వేసుకోవాలి, హై ఫ్లేమే పెట్టేసుకోండి, అసలు చిన్న ఫ్లేమ్ వద్దు। చికెన్ వేసేసుకొని, అంటే చికెన్లో ఉన్న నీళ్ళని డ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టద్దు, ఇందులో నీళ్ళన్నీ డ్రై అవ్వాలి। అంతలోకి దీనికోసం మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం। మసాలా పౌడర్ కోసం ఒక బాణాలి పెట్టుకొని ఇందులో ధనియాలు, 1 కిలో చికెన్ కోసం నేను ఈ స్పూన్ తోటి, అంటే ఇది కాస్త పెద్ద స్పూను, ఈ స్పూన్ తోటి 6 స్పూన్ల ధనియాలు వేస్తున్నా। ఈ స్పూన్ తోటి ఫుల్ స్పూన్స్ 6 స్పూన్లు। దీన్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, పెద్ద ఫ్లేమ్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతుంది। మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఇందులో నీళ్లు డ్రై అవుతున్నాయి। ఇప్పుడు కాస్త డ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, లేకపోతే కింద తగులుతూ ఉంటుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి। ధనియాలు ఫ్రై చేసుకుంటూ ఇందులో నీళ్లు డ్రై అవుతున్నాయి లేదో చెక్ చేసుకుంటూ ఉండండి। ధనియాలు ఫ్రై అయినాయి, దీన్ని ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుందాం। ఇప్పుడు అదే స్పూన్ తోటి 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నా। 1 కిలో చికెన్ తోటి చేస్తున్న పచ్చడి ఇది। చూడండి చికెన్లో నుండి ఎంత నీళ్ళు వస్తున్నాయో, ఎక్కువగా నీళ్ళు వస్తున్నప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసుకోండి, ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలి। జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా ఇక్కడ బౌల్లో వేసేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతులు, మరి ఎక్కువ వద్దండి, 1/2 అంటే ఇంత క్వాంటిటీ అంతే వేసి దీన్ని కూడా చిన్న మంట మీద ఫ్రై చేయాలి। ఇది కూడా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దీన్ని బాగా చల్లగా అయ్యాక మనం మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి, ఇది బాగా చల్లగా అవ్వాలి। చూడండి చికెన్లో నుండి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, పెద్ద మంట పెట్టేసుకుంది ఇలా నీళ్లు వచ్చినప్పుడు। ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం। నేను సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నానండి ఈ పచ్చడి కోసం। ఆయిల్ వేడి అయ్యాక మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఆయిల్ బాగా వేడి అవ్వాలి। మా పిల్లలకి చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం, అందుకని ఈ చికెన్ పచ్చడిని కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను। 2 రకాల ఆవకాయ పచ్చళ్ళు, అంటే ఒకటి అల్లం వెల్లుల్లి మసాలా వేసి ఒక ఆవకాయ పచ్చడి చేస్తాము, ఒకటి నార్మల్ ఆంధ్ర ఆవకాయ పచ్చడి। ఈ 2 ఆవకాయ పచ్చళ్ళు కూడా దీని తర్వాత చేస్తాం। ఇప్పుడు ఆయిల్ బాగా వేడి అవ్వాలి, అంటే మనం పెద్ద ఫ్లేమే పెట్టుకోవాలి, బాగా వేడి అవ్వాలంటే పొగలు వచ్చినట్టు కాదు, వేడి అవ్వాలి। ఇప్పుడు కొద్ది చికెన్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి।
ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, ఎందుకంటే పైన మాడకూడదు, లోపల నుంచి బాగా వేగాలి, బాగా క్రిస్పీగా వేగాలి. ఇది అలా వేగాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలను ఒక బౌల్లో తీసేసుకుందాం. చికెన్ పీసెస్ ఇదే సైజులో ఉండనవసరం లేదండి, మీడియం సైజులో కూడా కట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మిగతా వాటిని వేద్దాం. వేయగానే కలపకండి, కలిపితే ఒకటి ఒకటి అతుక్కుంటాయి. వేసి కాస్త ఫ్రై అయ్యాక కలుపుదాం, కానీ మీడియం ఫ్లేమే పెట్టుకోండి. చికెన్ పచ్చడి చాలా ఈజీ అండి, ఏదో పెద్ద కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ. ఇందులో వేసేవి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న దినుసులతోటే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇంకొకటి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా. ఇప్పుడు చికెన్ పచ్చడి అప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఇంట్లో ఇప్పుడు 2 days ఉండము, చికెన్ కర్రీ చేస్తే పాడవుద్ది అని భయం. ఇలా చికెన్ పచ్చడి ఒకటి చేసేసి పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు హాయిగా ఆ 2 days, ఇది చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. 2 days అని కాదు, అంటే నేను ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ 2 daysలో ఇంట్లో వాళ్ళు ఏం తింటారా అని కంగారు పడకుండా మనం ఇలా నాన్ వెజ్ పచ్చడి చేసేసుకుని పెట్టేసుకుంటే హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. చూడండి, చికెన్ అంతా ఒకే కలర్లో వచ్చింది. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం మసాలా పేస్ట్ వేస్తున్నా. చిన్న మంట పెట్టండి, 2 స్పూన్లు చిన్న మంట పెట్టండి. అల్లం వెల్లుల్లి మసాలా కాస్త ఫ్రై అయ్యాక, అంటే నూనె పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, దీన్ని బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో మనం ఇందాక ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నాను అనమాట. సిమ్ చేసేసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. పచ్చళ్ళు అంటే కాస్త ఓపిక్గా చేసుకోవాలండి, చిన్ని మంట మీద. కర్రీస్లా కాదు, మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని తొందరగా చేసుకోకూడదు, ఎందుకంటే ఇవి నిల్వ కూడా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూనే చేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా మనం ఓపికగా చేసుకుంటాం కాబట్టి ఈ పచ్చళ్ళు అద్దరిపోతుంటాయి చేసుకున్నాక. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేసానండి. తర్వాత ఉప్పు ముందు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నా. తర్వాత ఇందులో కారం అంటారా, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 2 పెద్ద స్పూన్స్ వేస్తున్నా. చూసుకుందాం, ఒకసారి కలిపేసి తక్కువ పడితే మళ్ళీ వేద్దాం. నాకు కాస్త తక్కువ అనిపిస్తుంది, ఇంకొక స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే పచ్చడిలో కాస్త ఎక్కువే ఉండాలండి. ఇప్పుడు మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా అందులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే అది నిల్వ కూడా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇలాగా. తర్వాత ఇందులో కరివేపాకు కడిగేసి నేను ఆరబెట్టాను, ఈ కరివేపాకును కూడా ఇందులో వేసేసుకుందాం. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇది ఆప్షనల్ అండి, అంటే మా ఇంట్లో చాలా ఇష్టం వెల్లుల్లి రెబ్బలు, అందుకని వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దీన్ని బాగా. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందండి.
ఇలా కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత 1 కిలో చికెన్ కోసం నేను 4 నిమ్మకాయల రసం తీసి ఉంచాను. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం ఆ నిమ్మకాయ రసం ఇందులో కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసం ఎందుకంటే తెలుసు కదండి, పచ్చడి మనకి పుల్లగానే ఉండాలి కాబట్టి నిమ్మకాయ రసం తప్పదు వేసుకోవాలి. కిలో చికెన్కి నాకు 4 నిమ్మకాయల రసం, అందులో గింజలు లేకుండా మనం ఆ నిమ్మకాయ రసాన్ని వడబట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది బాగా చల్లారాలి, ఎందుకంటే వేడి మీద నిమ్మకాయ రసం వేస్తే ఒక్కొక్కసారి చేదుదనం వచ్చేస్తుంది. కాబట్టి మనం చల్లగా అయ్యాక వేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చల్లగా అవడానికి నేను ఇలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన దాంట్లో 4 నిమ్మకాయల రసం ఇలాగా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడు ఈ పచ్చడి అండి పెట్టిన వెంటనే తినకూడదు అని ఏమీ లేదు, పెట్టిన వెంటనే కూడా తినేయచ్చు. ఇది అంత రెడీమేడ్గా ఉంటుంది. ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడే వేడి అన్నంలో వేసుకొని కూడా తినేయచ్చు. అలా ఉంచుకొని ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇది బాగా కలుపుకొని ఇంకా 24 అవర్స్ అయ్యాక ఇంకా దీనిలో టేస్ట్ పెరుగుతుంది. కానీ తినాలి అనుకుంటే మాత్రం తినేయచ్చు. చూసేయండి, ఇలాగా నిమ్మకాయ రసం కలపగానే మనకి నూనె అనేది కనపడకుండా ఉంటుంది. మనం ఇలాగ ఒక టైట్ జార్లో వేసేసుకొని, గ్లాస్ జార్లోనే వేసుకోవాలి పచ్చడి. గ్లాస్ జార్లో టైట్గా మనం వేసేసుకొని మనం క్యాప్ పెట్టేసుకుంటే అప్పుడు మనకి ఒక 3 డేస్లో దాంట్లో ఉన్న నూనె పైకి తేలుతుంది. చికెన్ పచ్చడి రెడీ. చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి, పుల్లదనం ఎక్కువగా ఉంటాయి. ఇవి ముందు ఇవన్నీ అండి ఒక 4 కాయలు, ఇవి చిన్న సైజువి. 4 కాయలతో నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఆవకాయ చేయబోతున్నాను. ఈ కాయల్ని ముందుగా మనం తీసుకుని బాగా 2-3 సార్లు కడిగేసి తర్వాత పొడిగుడ్డుతోటి బాగా తుడిచేసి నేను బయట వెజిటేబుల్ మార్కెట్లో కట్ చేయించాను ఇవి. ఎందుకంటే ఈ చిన్న కాయలు చాలా హార్డ్గా ఉంటాయండి, టెంక అయితే చాలా గట్టిగా ఉంటుంది ఇంట్లో కోయడం. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కోసేటప్పుడు ముక్కలు కూడా సరిగ్గా రావు కాబట్టి నేను బయట కోయించాను. తర్వాత ఇందులోంచి అండి ఇలా అంటే మనకి పొరలాగా వచ్చేస్తుంది, పేపర్ లాగా. ఇది తీసేసుకోవాలి. ఇది సన్నగా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని అన్నిటికీ తీసేసుకొని నీట్గా చేసుకొని ఇది ఫ్యాన్ గాలికి అక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను ఇప్పుడు నేను. తర్వాత దీనికోసం ఏమేమి చేసుకోవాలో మనం ఆ ప్రాసెసింగ్ చూద్దాం. ఇలాగా పేపర్ లాగా వచ్చేస్తుంది. దీన్ని కంపల్సరిగా తీసేసుకోవాలి. ఇది ఉంటే పచ్చడి పాడవుతుంది అని కాదు, పచ్చడిలో తర్వాత ఇది తేలుతుంటుంది అన్నమాట, పచ్చడిలో ఉండకూడదు. కాబట్టి ఇలా చేసేసుకొని అన్నిటికీ మనం తీసేసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెసింగ్ చూద్దాం. దీనికోసం పెద్ద ఆవాలు తీసుకున్నానండి నేను. ఇందులో చిన్న సైజు ఆవాలు కూడా ఉంటాయి, కానీ పెద్ద సైజు ఆవాలే మన పచ్చడికి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. పెద్ద సైజు ఆవాల్ని ఒక బాణాలి పెట్టేసుకొని 4 కాయలకి నేను 8 స్పూన్లు వేస్తున్నా. 8 స్పూన్స్. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే మరీ ఎర్రగా ఫ్రై అవ్వనవసరం లేదు, ఇది వేగిపోతే చాలు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిన పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈ ఆవకాయ. ఈ ఆవకాయ ఎక్కడ నేర్చుకున్నాను అంటే మా అత్తగారు ఉన్నప్పుడు మా అత్తగారి ఫ్రెండ్ సునీత గారు ఉండేవారు, సునీత ఆంటీ. సునీత ఆంటీ వచ్చి ఒకసారి మా ఇంట్లో పెట్టారు. అది ఎన్ని సంవత్సరాలంటే ఒక 18-15 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు పెట్టారు. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి. అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటూనే ఉంటాం. ఇది నేను పచ్చడి మరీ ఎక్కువగా పెట్టనండి, ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మా ఇంటికి చాలామంది పచ్చడిని పంపిస్తూ ఉంటారు కాబట్టి నేను పచ్చడిని ఎక్కువగా పెట్టను. కానీ ప్రతి సంవత్సరం కొద్దిగా అయినా సరే పెడుతుంటాను, ఎందుకంటే నా స్టైల్ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా వేగింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇదే బాణాలీలో జీలకర్రని 2 స్పూన్స్ వేస్తున్నా. 2 స్పూన్స్ జీలకర్ర వేసి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. మనం ఏదైనా దినుసుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం లేదా సిమ్లోనే చేసుకోవాలి. మంటని ఎప్పుడు కూడా తొందరగా అయిపోవాలని పెద్ద మంట పెట్టుకోకూడదు. ఇది బాగా చల్లారాలి. ఇప్పుడు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మెంతులు ఒక 1/2 స్పూన్,
మెంతులు కూడా ఎప్పుడు మాడకూడదు, అసలే మెంతులు చేదు, అందులో మాడిపోతే ఇంకా చేదు, కాబట్టి గోల్డెన్ కలర్లోనే ఇలా రావాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి. చల్లారాక మనం దీన్ని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసేసుకున్నాం, దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆవపిండి రెడీ అయింది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 50 గ్రాముల అల్లం తీసుకున్నాను, ఇంకా 2 చిన్ని వెల్లుల్లిపాయలు ఒలిచేసి తీసుకున్నాం. దీన్ని ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇది రుబ్బాలంటే ఒక్కొక్కసారి బాగా రుబ్బదు, కాబట్టి ఇందులో నేను నువ్వుల నూనె వేసి రుబ్బుతున్నాను, అంటే తొందరగా మనకి గ్రైండ్ అయిపోతుంది. ఇలా నువ్వుల నూనె వేసి దీన్ని రుబ్బేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాణలి పెట్టుకొని మనం ఇందులో నూనె వేసుకుందాం. నువ్వుల నూనె వాడుతున్నానండి నేను. ఆవకాయ పచ్చళ్ళకి నువ్వుల నూనె చాలా బాగుంటుంది. నేను 5 కాయలు తీసుకొని 6 గరిటెలు నూనె వేసాను. నూనె మనం తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. మనం 3 రోజుల తర్వాత చూసుకుంటే నూనె ఎక్కువైందా తక్కువైందా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి అయిన నూనెలో అల్లం మసాలా వేసేసుకుందాం. ఇది అల్లం మసాలా బాగా ఫ్రై అవనవసరం లేదండి, జస్ట్ వేడి నూనెలో కాస్త ఇలా వేగిపోయాక 1 మినిట్ చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి. నేను వేడి నూనెలో అల్లం వెల్లుల్లి మసాలా వేసే ముందు 1 స్పూన్ ఆవాలు కూడా వేసానండి. ఆవాలు వేగిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి మసాలా వేయాలి. ఇది బాగా చల్లారే వరకు మనం ఆవకాయ ముక్కలను కలుపుకొని ఉంచుకుందాం. ఆవకాయ ముక్కలు ఇందులో మనం ఆవపిండి ఫ్రై చేసుకొని రుబ్బుకొని పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ ఆవపిండిని వేసేసుకుందాం. ఇందులోనే నేను కళ్ళుప్పండి, ఇది మిక్సీలో నేను పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను. నేను ఇప్పుడు 5 కాయలు తీసుకున్నాను కాబట్టి నేను 5 స్పూన్ల కళ్ళుప్పు వేస్తున్నా. ఉప్పు అండి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, తక్కువైతే మనం తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు. మన ఆవకాయకి మెయిన్ కావాల్సింది కారం. నేను కారం కూడా ఈ స్పూన్ తోటి 5 స్పూన్ల కారం వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, శనగలు. ఈ శనగలు నేను 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి, ఆ శనగలు ఏవి, నార్మల్ కాబూలీ శనగలు కాదు, నార్మల్ నాటు శనగలు. ఈ శనగల్ని వేసేస్తున్నా. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా మన ఇష్టం అండి. కొంతమందికి ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటే ఇష్టం, కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి వెల్లుల్లిపాయలు అంటేనే ఇష్టం ఉండదు. కాబట్టి వెల్లుల్లిపాయలు ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. నేను ఇక్కడ గుంటూరు కారం వాడుతున్నానండి. మా వారి ఫ్రెండ్ మాకు గుంటూరు నుండి ఎవ్రీ ఇయర్ కారం పంపిస్తూ ఉంటారు. నేను ఆ గుంటూరు కారంతో చేస్తున్నాను. ఇది మంచి ఘాటుగా కూడా ఉంది. ఇది ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లారాక ఇప్పుడు ఇది ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లగా అయిపోయిందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం నూనెలో వేసి ఉంచాం కదా, ఈ ఆయిల్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇది కూడా 3 రోజుల తర్వాతే చూడాలండి. మనం ఒక జార్లో పెట్టేసుకొని 3 రోజుల తర్వాత నూనె తక్కువ ఉంటే మాత్రం ఇందులో పచ్చి నూనె కలపొద్దు, మళ్ళీ వేడి చేసి ఆ నూనె మళ్ళీ అల్లం మసాలా కలపనవసరం లేదు, ఓన్లీ నూనెనే వేడి చేసి చల్లారబెట్టి అప్పుడు ఇందులో కలపండి. పచ్చి నూనె మాత్రం కలపొద్దు ఇందులో ఈ వెరైటీలోకి. అప్పుడే మనం ఉప్పు కారం తగ్గితే మనం 3 రోజుల తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఇందులో షిఫ్ట్ చేసేసుకుంటున్నా.
ఇందులో శనగలు వేసాం కదా, ఆ శనగలు ఒక వారం 10 రోజులు పడుతుందండి బాగా నానాలంటే. ఇందులో ఆ శనగలు ఒకసారి బాగా నానిపోతే టేస్ట్ అసలు పుల్లగా శనగలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇందులో ఇలా, ఇది కూడా మనం ఈ పచ్చడి జాడీలో వేసుకొని పైన తెల్ల క్లాత్ కట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. కానీ నేను కొద్దిగానే వేసాను కాబట్టి నేను ఇందులో ఇలా పెట్టేస్తున్నాను. 3 days తర్వాత ఇది ఓపెన్ చేసి చూసి ఉప్పు, కారం, ఆయిల్ తగ్గిపోతే, తగినంత లేకపోతే మనం మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపింది ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా అన్నం కలిపేసుకొని అందరం తల ఒక ముద్ద తినేస్తాం. తప్పకుండా ట్రై చేయండి. ఈ వెరైటీ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇప్పుడు నేను ఆంధ్ర ఆవకాయ చూపిస్తున్నాను. ఇది నార్మల్ అండ్ సింపుల్ ఆవకాయ, కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బాణలి పెట్టి నేను ఇప్పుడు 15 కాయలతోటి చేస్తున్నాను. 15 చిన్న సైజు కాయలతోటి. దానికోసం ఒక కప్పు అంటే ఒక గిన్నె ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాల్ని ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాను కదండి, ఎందుకంటే ఎండలో ఎండబెట్టలేదు కాబట్టి నేను ఓన్లీ ఒక్క సెగ చూపిస్తున్నాను. ఎండలో బాగా ఎండబెట్టినట్టయితే ఇలా ఫ్రై చేసుకునే అవసరం లేదు, అలాగే మనం డైరెక్ట్గా రుబ్బేసుకోవాలి. నేను ఎండబెట్టలేదు కాబట్టి ఓన్లీ ఒక్క తిప్పి ఇలాగా ఎండబెట్టినట్టు అవుతుందని, ఫ్రై కాదు ఎండబెట్టిన ఎఫెక్ట్ రావాలని నేను ఒక్క నిమిషం ఇలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఎండలో బాగా ఎండబెట్టాలండి, ఇవి మనకి నిల్వ ఉండాలి పచ్చడి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎండబెట్టలేదు కాబట్టి ఒక్క నిమిషం ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆవాలను మిక్సీలో ఇలాగా పట్టేశాను. మా అత్తగారు ఉన్నప్పుడైతే ఈ ఆవాలను తిరగల్లో తిప్పేవారు, తిరగల్లో తిప్పి కానీ చేసేవారు కాదు. ఆ రుచే వేరు. ఇప్పుడు తిరగల్లది మా ఇంట్లో లేవు అని, నాకు కూడా తిరగల్లో తిప్పడం వచ్చు, కానీ ఇప్పుడైతే మా ఇంట్లో తిరగలు లేదు. ఇప్పుడు నేను మిక్సీలో పౌడర్ చేసాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నా ఆవపిండిని. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం, కొద్దిగా. తర్వాత మెంతులు. ఆవకాయ పచ్చడిలో మెంతులు ఉంటే మాకు చాలా ఇష్టం, అందుకని నేను 2 స్పూన్లు వేస్తున్నా. మధ్యలో మెంతులు వస్తుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. తర్వాత ఇందులో కారం. నేను 15 కాయలు తీసుకున్నాను. దానికోసం నేను ఈ పెద్ద స్పూన్ తోటి 6 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది పెద్ద స్పూన్ అండి, ఇది 5. అంటే కారం మనం తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, కళ్ళు ఉప్పుని అంటే లావుగా ఉండే ఉప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఉప్పు. ఇది పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 5 స్పూన్లు వేస్తున్నా. తర్వాత అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు ఆవకాయలో ఉంటే ఎక్కువగా తింటారు, ఎక్కువగా ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా వెల్లుల్లిపాయలని వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మా వారిని పిలుస్తాను నేను, ఉప్పు సరిపోయిందో లేదో దీన్ని మా వారికి కొద్దిగా రుచి చూపించాలి. ఉప్పు సరిపోయిందో లేదో మా వారిని అడుగుదాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో మా వారు చెప్తారు. ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఎక్కువగా మా వారే తింటారండి. మా ఇంట్లో మా వారికి ఎక్కువగా ఇష్టం ఆవకాయ పచ్చడి అంటే చాలు, ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది మా వారికి. మా వారిని పిలిచేస్తాను. అజీ ఏమండి ఉప్పు సరిపోయిందో లేదో చూడరా నాకు. ఇది అంటే ఉప్పు కారం నేను తక్కువగానే వేస్తాను, మీకు ఇది సరిపోలేదు కారం ఉప్పు అంటే నేను కొంచెం వేస్తా. ఉప్పు కారం కలిపాను ఇందులో. ఈ ఉప్పు కారం సరిపోయింది అంటే ఓకే, లేకపోతే ఇంకా కలిపేస్తాను ఇప్పుడే ఇదే స్టేజ్లో. ఇంకా వెయ్యాలా? ఉప్పు వేయాలా కారం వేయాలా? ఉప్పు వద్దు, ఉప్పు కరెక్ట్గా ఉంది. ఉప్పు కరెక్ట్గా ఉంది. కారం వేయాలా? లాస్ట్లో వేయించుకోవద్దు. కారం కూడా ఇప్పుడు మీకు సరిపోయినట్టుగానే ఉంది. సరే ఓకే. ఇప్పుడు మెంతులు వేసాను. ఆవాలు పిండి వేస్తారు, దీన్ని మెంతులు అంటారు. అప్పుడు కలిపేటప్పుడు ఇప్పుడంటే చిన్నవి వచ్చినాయి, అప్పుడు పెద్దవి వచ్చినాయి. అవి చాలా టేస్ట్గా ఉంటుంది, అద్భుతం.
మొత్తం అంతా అయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకొని ఈ ముక్కలను కూడా నేను ఆ మామిడికాయలని బాగా కడిగేసుకొని తుడిచేసుకొని ముక్కలు చేయించింది. దీంట్లోంచి కూడా పేపర్ లాగా వస్తుంది, అది కూడా తీయించేసాను. తీయించి కొంచెం గాలికి ఆరబెట్టిన ముక్కలు ఇవి. దీన్ని ముందు నూనెలో వేస్తున్నా. ఇప్పుడు అమ్మమ్మలు వేసేవాళ్ళు, అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నావు నువ్వు కూడా? మీ అమ్మగారి దగ్గర? ఓకే. నాకు మా అమ్మగారి దగ్గర నేర్చుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మా అమ్మగారింట్లో కిచెన్ చాలా చిన్నదిగా ఉండేది. మా అమ్మగారు ఒక్కరే నుంచొని వంట చేసేలాగా. ఇంకోటి ఏంటంటే మా అమ్మగారికి చాలా నీట్నెస్ ఎక్కువ. నేను వస్తే ఎక్కడ కిచెన్లో అంత గత్తరబిత్తర చేసేస్తానని నన్ను అసలు కిచెన్లోకి రానిచ్చేవారు కాదు. అలా నాకు అసలు వంట అనేది పెళ్లి కాకముందు తెలియకుండా పోయింది. పెళ్ళి అయ్యాక మా అత్తగారి ద్వారానే నేను అన్నీ దగ్గరుండి చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులోంచి తీసేసి ఆవకాయ కలిపిన తర్వాత లాస్ట్లో తెల్లన్నం వేసి దానికోసమే వెయిటింగ్. చిన్న చిన్న ముద్దలు అక్కడ ఉన్న పిల్లలందరికీ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అట్టాగా మా అత్తగారి చేతులతోటి పెట్టినప్పుడు మేమందరం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కలిపిన తర్వాత ఇప్పుడు నువ్వు పెట్టు అమ్మమ్మ. ఇప్పుడు నూనెతో సహా దీనిలో వేసేసుకుందాం. నేను ఆవకాయ ప్రతి సంవత్సరం మా వారి కోసమే పెడుతుంటానండి. మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం చిరంజీవి గారి ఇంటికాడి నుంచి ఒక జాడీ వస్తుంది నాకు. ఈ సంవత్సరం ఇంకా వస్తుంది. బ్రహ్మానందం అన్నయ్య దగ్గర నుంచి కూడా వస్తుంది. మర్చిపోయాను, సాయి కుమార్ ఇంటికాడి నుంచి కూడా వస్తుంది. సో ఏంటంటే సాయి కుమార్ అన్నయ్య, బ్రహ్మానందం అన్నయ్య, ఇంకా మా వారి ఫ్రెండ్స్ చాలామంది పంపిస్తారు. అది అప్పుడప్పుడు లొకేషన్లో తీసుకెళ్ళి మొత్తం అక్కడ ఉన్న కో ఆర్టిస్టులకి వాళ్ళందరికీ పెడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఇది తయారు చేసేది ఇది కూడా షూటింగ్కి తీసుకెళ్ళి నువ్వు చేసిన ఆవకాయ పచ్చడి అని చెప్పి వాళ్ళకి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ. రైట్, డన్. ఇప్పుడు ఇది బాగా కలిపాం కదా. ఇప్పుడు మళ్ళీ మా వారికి రుచి చూపిద్దాం. ఎలా ఉందో చెప్తారు. ఒక్క స్పూనే ఉప్పు, కారం, రుచి సరిపోయిందా? కరెక్ట్గా ఉందా? అద్భుతం. ఓకే. ఇంకొకటి ఏంటంటేనండి, ఇది జాడీలో మా అత్తగారు పెద్ద పెద్ద జాడీలు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసేవారు. అప్పుడు జాడీలో వేసి పైన తెల్ల క్లాత్ పెట్టి తాడుతో కట్టేసి మూత పెట్టేవారు. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే తక్కువగా చేశాను కాబట్టి నేను ఇందులో వేసేస్తాను. మనం 3 రోజుల తర్వాత తీసి చూడాలి. అప్పటి వరకు తీసి చూడొద్దు. ఇది 3 రోజుల తర్వాత మళ్ళీ స్పూన్ తోటి టేస్ట్ చేసుకొని ఉప్పు, కారం, ఇంకా ఆయిల్ ఇప్పుడు ఇందులో అన్నం కలిపేద్దామా? కలిపేసుకొని ఇలాగ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 3 days వరకు మనం దీన్ని అస్సలు ఒక డ్రై ప్లేస్లో పెట్టేసుకోవాలి. డ్రై ప్లేస్లో పెట్టేసుకొని 3 days తర్వాత దీన్ని చూద్దాం. మా వారు రైస్ తీసుకొచ్చేసారు. అలా వేడి వేడి అన్నం. మొదటి ఆవకాయ ముద్ద నా చేతులతోటి. నో నో అద్దరిందా? మా పిల్లలు రెడీ అయిపోయారు. మా బాబుకైతే చాలా ఇష్టం. నేను రైసు పెట్టనని ఇప్పుడు ఆవకాయ కలిపింది మా అమ్మ ఎలాగైనా పెడుతుందని తెలుసు. ఎలాగైనా పెడతానని తెలుసు నీకు. పెట్టాలా? నువ్వు రైస్ తింటావా? రైస్ తింటావా? చాలా ఇష్టం. ఇప్పుడు ఇదంతా ప్లేట్లో వేసేసి ఇమ్మంటాడు ఇప్పుడు నాకు. ఓకే వెళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు. సూపర్ ఉంది. బాగుందా? నువ్వేంటి నోట్లో పెట్టగానే సూపర్ ఉంది అనేస్తున్నావు? నువ్వు కరెక్ట్గా చెప్పావా లేదా? ఆల్రెడీ నిజమేనా? అక్కడ చూసి చెప్పు. ప్రాంక్
మా మనమ్మకు కూడా పెడదాము. నిజంగానా? నిజంగా ఇప్పుడు కలిపేశాను, ఇప్పటికిప్పుడు నిజంగా అంత బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు మా రామేశ్వరి ఏదో ఆలోచిస్తుంది. రామేశ్వరి బాగుందా? ఏదో బాగుంది అంతే. అమ్మ దగ్గర బాగుంది అని చెప్పేస్తే చాలు, అంతేనా? నిజంగా బాగుందా? కాదు, ఇప్పుడు ఇలా కలిపాను బాగుందని ఎలా చెప్పేస్తున్నారు అసలు నాకు అర్థం అవట్లేదు. సరిపోయినాయా? ఓకే. ఓ మా కెమెరామెన్. ఇప్పుడు ఈ వీడియో అంతా చేసిన మా చందు, మా కెమెరామెన్. ఎందుకంటే నేను కలుపుతున్నదంతా నువ్వు చూసావు కదా, నువ్వు బాగా నోట్లోంచి నీళ్లు నువ్వు అలాగా చూస్తూ ఉండటం నేను చూశాను నీకు. ఎలా ఉంది? మొహం తిప్పేసుకుంటామేంటి? నేనే తినలేదు, నేనే మిగిలా. సరే నేను తింటాను ఇప్పుడు. మీరందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను. చాలా బాగుంది. నేను ఒక ముద్దతో ఆపేలా లేను. సూపర్. ప్రసాద్ రా. నాకు ఆవకాయ పచ్చడి ఇవన్నీ చేసినప్పుడు నాకు వెనకాల నుండి హెల్ప్ చేసాడు. అది ఉంది, చెప్పు. బాగుంది, అదే వస్తుంది డైలాగ్, నాకు తెలుసు. బాగానే ఉందా? బాగా ఉందా? బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అసలు ఆపేలా లేను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.